నమస్తే. నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఈ మధ్యలో అసలు నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి మీ నుంచి. ఎస్పెషల్లీ ఎల్డర్స్ నుంచి. సో, అందరికీ ఆంటీస్‌కి, అంకుల్స్‌కి అందరికీ నేను చాలా థాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఎందుకని అంత టెన్షన్ పడుతున్నారు? లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. డయాబెటిస్ అయ్యుండొచ్చు, బీపీ అయ్యుండొచ్చు, పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్, వెయిట్ తగ్గితే రకరకాల ప్రాబ్లమ్స్ కూడా తగ్గితాయి. మీ అందరి కోసమే నేను చాలా స్పెసిఫికల్‌గా డిజైన్ చేసి మార్నింగ్ బ్యాచ్ తీసుకొనొస్తున్నాను. మార్నింగ్ 6:30-7:30 ఉంటాయి. చాలా ఎక్సలెంట్ డిజైన్ చేస్తున్నాము. సీక్వెన్స్ అయ్యుండొచ్చు, మీల్ ప్లాన్స్ అయ్యుండొచ్చు అన్నీ. సో, మొత్తం మేము రెడీ ఉన్నాము. మీరు కింద చూపిస్తున్న నంబర్‌కి వెంటనే కాల్ చేసేసి, అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసేసి జాయిన్ అయిపోండి. మీకు చూడండి ఎంత డిఫరెన్స్ వస్తది 1 మంత్, 2 మంత్స్‌లో. ఈరోజుటి టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. సో, గుర్తుపెట్టుకోండి. వెయిట్ లాస్ అనేది ఆబ్వియస్లీ వీడియోస్ చూసి చేసుకుంటున్నారు. కుదరని వాళ్ళు క్లాసెస్‌లో జాయిన్ అవ్వలేకపోతే సూపర్. ఒకవేళ కుదిరితే మాత్రం కంపల్సరీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ నా గైడెన్స్‌లో ఇప్పుడు నేను మీతో పర్సనల్‌గా చేపిస్తే ఎలా ఉంటది? ఆబ్వియస్లీ కొంచెం డిఫరెన్స్ ఉంటది కదా! సో, మీకసలు తగ్గట్లేదు. అసలు ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ అవ్వడం లేదు. ఎస్పెషల్లీ ఇట్లాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, మీరు ట్రై చేస్తాను అనుకుంటే మాత్రం వెంటనే కింద చూపిస్తున్న నంబర్‌కి ఫోన్ చేసేసేయండి. మీ స్లాట్ బుక్ చేసేసుకోండి. ఎందుకంటే మేము హై డిమాండ్ ఉంటుంది. స్లాట్స్ కొన్నే ఉంటున్నాయి. ఈసారి చాలా ప్లాన్ చేసుకొని మరి కొంచెం స్లాట్స్ ఇంక్రీజ్ చేసుకొని పద్ధతిగా వచ్చేసాం. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే బుక్ చేసేసుకోండి. సో, మనం ఈరోజు వెయిట్ లాస్ టాపిక్ చేద్దాము. సో, వెయిట్ లాస్‌కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది కాదు మళ్ళీ. మీ బాడీకి తగ్గట్టుగా, మీ వెయిట్‌కి తగ్గట్టుగా ఫుడ్ ప్లాన్స్ ఉంటాయి. సో, ఫుడ్ మంచిగా కరెక్ట్‌గా తీసుకోండి. దాని తర్వాత ఈ ఎక్సర్‌సైజెస్ చేయండి. నేను మీకు ఈరోజు ఒక సీక్వెన్సింగ్ నేర్పించేస్తాను. సో, ఫస్ట్ వచ్చేసి 2 కాళ్ళు దగ్గర ఇలా పెట్టేసుకొని, ఇలా 2 చేతులు తీసుకోండి ఇలా పైకి. ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకోండి సెంటర్‌లో. ఎక్స్‌హేల్ స్లోలీ అప్. ఇలా ఎంతసేపు వీలైతే అంతసేపు ఇక్కడ ఉండండి. స్లోలీ మళ్ళీ సేమ్ డౌన్ ఇన్‌హేల్ సెంటర్. ఎక్స్‌హేల్ స్లోలీ అప్. ఇలా. మళ్ళీ స్లోలీ కిందకొచ్చేసుకొని, ఈ 2 కాళ్ళు దూరం పెట్టేసుకోండి. హిప్ విడ్త్ డిస్టెన్స్ తీసుకొని, మళ్ళీ ఒక డీప్ ఇన్‌హలేషన్ సెంటర్‌లో. ఎక్స్‌హేల్ స్లోలీ పైకి. ఇలా. నవ్వుతూ ఉండండి. బ్యాలెన్సింగ్ చేసుకోండి. చాలా బావుంటది. మళ్ళీ సేమ్ సెంటర్‌లోకి ఇన్‌హలేషన్. ఎక్స్‌హేల్ స్లోలీ పైకి. ఇలా. ఇవి 2 ఒక 5-10 టైమ్స్ మినిమమ్ రిపీట్ చేసుకోండి. ఇప్పుడు చాలా మందికి బ్యాలెన్సింగ్, కాన్సంట్రేషన్ ఉండట్లేదు కదా! సో, అది కూడా చాలా ఇంప్రూవ్ అవుతది. ఇంకొకటి మీరు నన్ను చాలా మంది అడుగుతున్నారు. బ్యాక్ పెయిన్, నీస్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయొచ్చా? చేయకూడదా అని. బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్‌లో డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు వెయిట్ వల్ల వచ్చిన నీ పెయిన్ అన్నీ చేసుకోవచ్చు. వెయిట్ వల్ల వచ్చిన బ్యాక్ పెయిన్ అన్నీ చేసుకోవచ్చు. బట్ డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్ లేకపోతే సయాటికా లేకపోతే బాగా మోకాళ్ళ నొప్పులు ఒరిజినల్ అన్నీ అరిగిపోయి అలా చేసుకోకూడదు. అది వాళ్ళు ఓన్లీ స్పెసిఫిక్ చేసుకోవాలి. నేను మీకు చెప్పాను. సీనియర్ సిటిజన్స్‌కి కూడా అడిగారు. నేను మీకు ఒక చైర్‌లో కూర్చొని చేసి చూపించాను. అది కూడా చూడండి. చిన్న పిల్లలు అందరూ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. చేసుకోవచ్చా అని డౌట్ వస్తుంది మీకు. ఎవ్రీవన్ కెన్ డూ. ఈ 2 కాళ్ళ మధ్యలో సేమ్ డిస్టెన్స్ తీసుకొని, ఇలా పైకి ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకోండి సెంటర్‌లో. ఎక్స్‌హేల్ స్లోలీ లెఫ్ట్ ఇలా. మళ్ళీ స్లోలీ సెంటర్ వచ్చేసేయండి. మళ్ళీ ఇన్‌హలేషన్. ఎక్స్‌హేల్ రైట్. ఇలా కాసేపు ఇక్కడ ఉండండి. మీ బాడీకి అర్థమవుతది అసలు ఏం చేస్తున్నారని. స్పీడ్ మూవ్‌మెంట్స్ ఇస్తే మీ బాడీకి అసలు ఏం చేస్తున్నారని తెలిసేలోపే మీ మూవ్‌మెంట్ అయిపోతది. అది జస్ట్ స్ట్రెచింగ్ కింద వస్తది. మళ్ళీ యోగా కింద రాదు కదా! సో, కాసేపు అక్కడ ఉండండి. ఇన్‌హలేషన్స్, ఎక్స్‌హలేషన్స్ యాడ్ చేసుకోండి. అస్సలు టైమే లేదు అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం స్పీడ్‌గా తీసుకున్నా సరిపోతది. సో, స్లోలీ ఇది కూడా ఒక ఇటు సైడ్ ఒక 10 సార్లు, ఇటు సైడ్ ఒక 10 సార్లు తీసుకోండి. తీసుకున్న తర్వాత స్లో మూవ్‌మెంట్స్‌లో ఇప్పుడు 2 కాళ్ళు ఇలా పెట్టుకోండి. దగ్గరగా తీసుకొని, ఇలా 2 చేతులు పైకి ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ 2 ఇలా బయటకి పంపించేసేయాలి. మీ మోకాళ్ళ మీద అస్సలు ప్రెషర్ పడదు గమనించుకోండి. ఇప్పుడు ఇదే సేమ్ ఇలా కిందికి 2 చేతులు ఇలా కిందకి తెచ్చేసుకొని, ఇలా బ్యాకెళ్ళండి. ఇలా. అధోముఖ. ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకోండి అధోముఖలో. ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ ప్లాంక్ ఇలా. మళ్ళీ సేమ్ ఇన్‌హేల్ తీసుకోండి లోపల. ఎక్స్‌హేల్ స్లోలీ ఇలా బయటకొచ్చేసేయండి. ఇప్పుడు ఈ సీక్వెన్స్ 10 సార్లు రిపీట్ చేసుకోండి. ప్లాంక్ మాత్రం కరెక్ట్‌గా చూసుకోండి. ఇంప్రూవ్ అవ్వాలి ప్లాంక్ మాత్రం. స్లోలీ ఇలా అధోముఖ వచ్చేసి స్లోలీ సేమ్ ఇలా ఫార్వర్డ్ నడుచుకుంటూ ఇలా ఫ్రంట్ తీసుకోండి. స్లోలీ ఇలా పైకి ఇలా కూడా తీసుకోవచ్చు. మీరు కంప్లీట్ స్ట్రెయిట్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇలా బెండ్ కూడా చేసుకోవచ్చు. స్లోలీ మళ్ళీ కిందికి, మళ్ళీ స్లోలీ పైకి ఇలా.
ఇన్హేల్, ఎక్స్హేల్. మళ్ళీ సేమ్ ఇన్హేల్. ఇలా మీరు మోకాళ్ళు బెండ్ చేసుకోవచ్చు, 2 చేతులు ఇలా పెట్టుకోవచ్చు. కంఫర్టబుల్ ఉంచుకోండి బాడీని, మీ బాడీకి తగ్గట్టుగా బిహేవ్ చేసుకోండి. ఇది కూడా ఒక 10 to 15 టైమ్స్ రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ ఇలా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి అధోముఖాలో రైట్ లెగ్ ఇలా ఫార్వర్డ్ తీసుకొని లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ ఇలా మలాసన వచ్చేసేయండి. మీకు అర్థమైందా? స్లో మూమెంట్స్ చేయాలి, ఏదైనా స్పీడ్గా చేయకండి. ఒక 5 డీప్ ఇన్హలేషన్స్ తీసుకోండి. మలాసనాలు కూర్చోండి, చాలా మంచిది. ఫ్యాట్ లాస్ అనే కాదు, యూటరస్ హెల్త్కి, రిప్రొడక్టివ్ హెల్త్కి, డైజెస్టివ్ సిస్టమ్కి, ఇంకా చాలా రకరకాల లాభాలు. ఇలా స్లోలీ మళ్ళీ సేమ్ బ్యాక్ వెళ్ళిపోండి. ఇది కూడా బ్యాక్ తీసుకోండి. స్లోలీ అధోముఖ వచ్చేసేయండి. స్లోలీ ఒకసారి ఇలా చైల్డ్లో రిలాక్స్. మళ్ళీ స్లోలీ సేమ్ అధోముఖ వచ్చేసేయండి. ఇలా లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని ఇలా పైకి స్లో మూమెంట్స్లో ఇప్పుడు నన్ను గమనించుకోండి. లెఫ్ట్ వచ్చేసి 90, రైట్ వచ్చేసి ఇలా లోపలికి కొంచెం చూసారా 45 degrees అనమాట. టార్సో అంటారు దీన్ని. ఇలా మూవ్ చేసేసుకొని ఇది బెండ్ చేసుకొని స్లోలీ ఇలా నీట్గా బెండ్ తీసుకొని వీరభద్రాసన్ 1, వీరభద్రాసన్ 2, మెల్లగా పార్శ్వకోణాసన వచ్చేసేయండి. ఇలా నీట్గా ఇలా స్లోలీ మళ్ళీ సేమ్. ఇప్పుడు చూడండి, స్లోలీ ఇలా తీసుకున్న తర్వాత ఈ కాళ్ళు ఇలా చేంజ్ చేసుకోండి. స్లో మూమెంట్స్లో వెళ్ళండి, ఆగమాగం ఏం చేయాల్సిన పని లేదు. జాగ్రత్తగా ఇలా సేమ్ టార్సో ఇటు సైడ్ తీసుకొని పైకి మళ్ళీ సేమ్ వీరభద్రాసన్ 1, వీరభద్రాసన్ 2. నీట్గా ఇది స్ట్రైట్ ఉండేలా చూసుకోండి. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇలా స్లోలీ మళ్ళీ సెంటర్. 2 చేతులు పైకి తీసుకోండి. ఒక డీప్ ఇన్హలేషన్, ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ మీకు ఇలా కుదిరితే ఇలా, మీకు ఎలా వీలైతే అలా, ఇంతే అనిపిస్తే ఇంతే, ఇలా మీకు ఎంత ఈజీ అనిపిస్తే అలా స్లోలీ పైకి. స్లోలీ ఇలా సెంటర్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించింది ఏదైతే ఉందో వీరభద్రాసన్ 1, 2, ఇంకొక ఆసనం చూపించాను కదా, ఈ 3 ఆసనాలు ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. తర్వాత ఇలా 2 చేతులు ఇక్కడ పెట్టేసుకొని ఒక డీప్ ఇన్హలేషన్. మళ్ళీ ఒకసారి మొత్తం బ్రెత్ నార్మలైజ్ అయిన తర్వాత స్లోలీ ఇలా 2 చేతులు ఇక్కడ తీసుకుంటారా, ఇలా సైడ్ నుంచి 1, 2, 3, 4 ఇలా ఒక 20 టైమ్స్ చేసుకోండి. ఇటు ఒక 10 టైమ్స్, ఇటు ఒక 10 టైమ్స్. రిలాక్సింగ్ ఉంటుంది. లాస్ట్ మీకు కుదిరితే సూర్య నమస్కారాలు చేసేసుకోండి. ఓపిక ఉంది అనుకుంటే కంపల్సరీ ప్రాణాయామం మాత్రం యాడ్ చేసేసుకోండి. వీలైతే క్లాసెస్ జాయిన్ అవ్వండి, అక్కడ ఇంకా కూడా చాలా బాగుంటుంది, గైడెన్స్ ఉంటుంది. కాబట్టి నమస్కారం.